హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో మీరు ఇప్పుడు చూస్తున్న చేప అయితే సొర చేప. సో దీన్ని ఎలా కటింగ్ చేస్తున్నారో మా వారు అనేది మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఈరోజు ఈ వీడియోలో మీకు సొరపిట్టు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో అయితే సొరపిట్టు చేయలేదండి. ఈ చేప అయితే ఒక కస్టమర్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే నైట్ 10 PM వచ్చి తీసుకున్నారు. సో ఈ టైంలో ఎలా అండి అంటే, సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఏదో ఫంక్షన్ ఉంది, సో దానికోసం కావాలండి అన్నారు. కొంచెం ఏమనుకోకుండా ఈ టైంలో అయినా కానీ కొంచెం చేసి ఇవ్వండి అన్నారు. సో సరే అండి అని చెప్పి వాళ్ళకైతే మేము ఆ టైంలో కట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా కట్ చేశారనేది మీకైతే చూపిస్తాను. అలాగే మీకు సొరపిట్టు ఎలా చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా సొర ముక్కలు నీట్గా కడిగేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా పసుపు అయితే వేసుకొని ఉడికించేసేయాలండి. ఉడికించేసిన తర్వాత మన వాటర్ అయితే తీసేసుకొని చక్కగా మనం ఆ ముక్కలకి తోలైతే ఉంటుంది కదా, సో ఆ తోలంతా కూడా తీసేస్తే మనకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం అదంతా కూడా ఒక పలచని క్లాత్లో వేసుకొని ఒకసారి గట్టిగా పట్టుకుంటే అందులో వాటర్ ఏదన్నా ఉంటే పోతుంది. సో మిగతాదంతా కూడా మనకి పిసికేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. మనకి కోడిగుడ్డు పుల్టా ఎలా వస్తుందో మనకి ఆ టైప్లో ఆ మీట్ అంతా కూడా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ మీట్లో మనం కొంచెం ఏం చేయాలంటే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా పొడి, కొంచెం మనం సరిపడ ఉప్పు కలిపి పిసికేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత మనం పాన్లో ఒక పాన్ కాదు, పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం కరివేపాకు, జీలకర్ర, తగినంత మనం వేస్తాం కదా తాలింపులు, ఇవి తాలింపులన్నీ వేసుకొని చక్కగా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా అయితే ఈ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, కారము ఉప్పు అన్నీ కలిపేసుకొని ఈ మీట్ అయితే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ మీట్ అయితే అందులో మనకి ఆయిల్లో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి ఇందులో కొంచెం మిరియాల పొడి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ మిరియాల పొడి కూడా అందులో కొంచెం వేసుకొని బాగా కలుపుకొని దించుకొని అయితే తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు సొరపిట్టు అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది సొరపిట్టు. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా తినకపోతే కనుక ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ నేను చెప్పిన ప్రాసెసే, ఇంకైతే వేరే అయితే ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని లాస్ట్లో దించే ముందు దించుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో సొరపిట్టు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, మా వారు చేసి పెట్టారు నా కోసం. ఎందుకంటే నన్ను చేయమన్నారు, నాకైతే తెలీదు, నేను ఎప్పుడు చేయలేదు అన్నాను. సో ఆయనకి కూడా తెలీదు, బట్ ఆయనైతే యూట్యూబ్లో చూసి చేశారండి నా కోసం. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఆయన ఫస్ట్ టైం చేసి పెట్టినా కూడా చాలా బాగుందన్నమాట. సో నేను అప్పటి నుంచి దాన్ని చాలా అంటే చాలా లైక్ చేస్తున్నాను అనమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు అంతే, సేమ్ అంతే, ఇంక ప్రాసెస్ అయితే ఏం లేదు. సో అలా కాకపోయినా మనకి ఈ సీ ఫిష్ అనేది తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి ఒంటికి కూడా. మనం ఆరోగ్యంగా కూడా హెల్తీగా కూడా ఉంటాము. సో అలాగే ఇప్పుడు కట్ చేస్తున్న ఫిష్ అయితే 5 kgs అండి, 5 kgs ఫిష్ అనమాట. సో ఎలా కట్ చేశారో చూశారు కదా. మీరు కూడా ఎప్పుడన్నా మీరు కూడా ఎవరన్నా ఓన్గా కనుక కటింగ్ చేసుకోకుండా కనుక ఎప్పుడన్నా తెచ్చుకుంటే సో చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ఇలాగా. సో అందుకోసమైతే మీకు వీడియో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా మాత్రం లైక్ అయితే చేయండి, అలాగే కొంతమందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా కనుక ఛానల్లోకి వచ్చి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారు ఎలాగ కట్ చేశారనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ టైం ఈ చేపని కట్ చేయడం అనమాట. ఇంతవరకు ఈ చేప అయితే మేము తీసుకురాలేదు. సో తీసుకొచ్చాము ఈసారి. తీసుకొచ్చారు కానీ ఇంతకుముందు బాగా చిన్నదనమాట, నాకు తెలిసి ఒక 1/2 kg అలా ఉంటుంది. జస్ట్ శాంపుల్గా తీసుకొచ్చారనమాట. ఈసారి పెద్దది తీసుకొచ్చారు. ఫస్ట్ టైం తను చాలా బాగా కట్ చేశారు కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన కట్ చేసింది కూడా. సో మీకు కూడా నచ్చితే లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మీ అందరి సపోర్ట్ మరింత నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాళ్ళైతే ఎలా పీసెస్ కావాలని అడిగారో మేము అలా కట్ చేసి ఇచ్చామన్నమాట, పెద్ద పెద్దవి. సో అంటే వాళ్ళకి వెళ్ళినామంటే దాన్ని చక్కగా
బాయిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకొని కుక్ చేసుకునే విధంగా నీట్గా చేసి ఇమ్మన్నారు. సో అందుకని వాళ్ళకి అంతంత పీసెస్ కింద కట్ చేసి అయితే ఇచ్చాము. సో హెడ్ అయితే వేస్ట్ అండి. సో అందుకని హెడ్ సైడ్లో కొంచెం మీట్ ఉంటుంది కదా, అది మటుకు కట్ చేసి మిగతాదంతా పక్కకు పడేసేసాము. అంతే ఫ్రెండ్స్, అదిగోండి ఓవరాల్గా అయితే ఫిష్ అయితే కట్ అయిపోయింది. ఇంకొక చిన్న ముక్క అయితే ఉంది. సో అది కూడా కట్ చేసేస్తారు మీ క్లాస్లో చూడండి. మా వారైతే తలకాయతో తిప్పలు పడుతున్నారు, ఫస్ట్ టైం కదా. సో దాన్ని అయితే బయట హార్బర్లో అటు సైడ్ అయితే మొత్తం తీసి పక్కకు పడిచేస్తారు. సో ఆయనకి తెలియదు కదా, చాలాసేపు కుస్తీలు పడి దాన్ని చివరాగరికి అయితే పక్కకు పెట్టేశారనమాట, తీసేసి మీట్ అంతా తీసేసి. సో ఫైనల్లీ అయితే మీట్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి 5 kgs అనమాట ఇది.